ఒక ఇంట్లో శారదా ప్రసాద్ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు. శారద మహాపిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ఆమె ప్రాణం పోయినంత పనవుతుంది. అత్తకు తగ్గట్టుగానే 2వ కోడలు అవని, 3వ కోడలు అంజలి కూడా అదే తీరు. ఎక్కడ ఎలా డబ్బులు దాచేద్దామా, ఎలా వస్తువులు ఆదా చేసేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పెద్ద కోడలు అనామిక మాత్రం చాలా తెలివైంది. పొదుపుకి పిసినారితనానికి ఉన్న తేడాని బాగా తెలిసింది. ఏ సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించే గుణం ఆమెది. అలా ఆ ఇంట్లో కాలం గడుస్తూ ఉండగా చూస్తూ ఉండగానే ఎండాకాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఒకరోజు ఇంట్లోని హాల్లో శారద, అవని, అంజలి 3 చెమటలు తుడుచుకుంటూ కుర్చీలో కూర్చుని ఉంటారు. ప్రసాద్ పేపర్తో విసురుకుంటూ ఉంటాడు. అబ్బాబ్బాబ్బా, ఏంటి ప్రసాద్ గారు ఈ ఎండలో? ఉదయం 8 గంటలకే సూర్యుడు మాడు పగల కొట్టేస్తున్నాడు. ఈ ఎండాకాలం ఎట్ట గడిచిపోతుందో ఏంటో దేవుడా. ఈ ఎండలు గడిచిపోతాయి గాని శారద, నాకే భయంగా ఉంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు నీ పిసినారితనం రెట్టింపవుద్ది. ఇప్పుడు ఇంట్లో ఏమీ నియమాలు పెడతావోనని నాకు వణుకు పడుతుంది. చూసారా కోడల్లో, మీ మావయ్య గారికి నేను పొదుపు చేస్తే అసలు నచ్చదు. అయినా నేను మీ మావయ్య మాటలు పట్టించుకోను. అవని, అంజలి ఇటేనండి, రేపటి నుంచి మన ఇంట్లో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. చెప్పండి అత్తయ్య, నేను మీ మాట జవదాటను కదా. ఏది పొదుపు చేయమన్నా చేసేస్తాను. నా సంగతి కూడా తెలుసు కదా అత్తయ్య. మీరు 10 రూపాయలు ఆదా చేయమంటే నేను 100 రూపాయలు ఆదా చేసి చూపిస్తాను. చెప్పండి అత్తయ్య, ఏం చేద్దాం? ఎండాకాలం కదా అని విపరీతంగా నీళ్ళు వాడే బాకండి. కరెంటు బిల్లు కూడా తడిసి మోపుడవుద్ది. అందుకే ఈ రోజు నుంచి రోజుకు 2 సార్లు స్నానాలు చేయడం బంద్. పగటిపూట ఫ్యాన్లు వేసుకోవడం బంద్. అందరూ తలో బకెట్ నీళ్లతోనే రోజంతా గడపాలి. బట్టలు రోజు ఉతకాల్సిన పని లేదు. వారానికి ఒకసారి ఉతుక్కుందాం. అప్పుడే అనామిక అక్కడికి వస్తూ, అదేంటత్తి అలా అంటారు? ఎండాకాలంలో విపరీతంగా చెమటలు పడతాయి. రోజుకు 2 సార్లు స్నానాలు చేయకపోతే చర్మ వ్యాధులు వస్తాయి. పైగా నీళ్లు కూడా బాగా తాగాలి. ఫ్యాన్ లేకుండా ఈ ఉక్కపోతలో ఎలా ఉంటాము? నువ్వు ఆపవే అనామిక, నీకెప్పుడు నా మాటలు అడ్డు చెప్పడమే పని. నీళ్లు కొళాయిల్లో నుంచి ఊరికే వస్తాయా? మోటార్ ఎత్తే కరెంటు కాలుద్ది. నేను చెప్పింది ఈ ఇంట్లో వేదం అంతే. అవని, అంజలి, నేను చెప్పినట్టుగానే జరగాలి. ఏదేమైనా సరే ఈ ఎండాకాలం మనం కరెంటు బిల్లుని, నీటి బిల్లుని సగానికి సగం తగ్గించాల్సిందే. అలాగే అత్తయ్య, నేను ఈ రోజు నుంచి ఇంట్లో నీళ్లు ఎలా ఆదా చేయాలో చూపిస్తాను. నేను కరెంటు బిల్లు రాకుండా ఎలా ఆపాలో చూపిస్తాను అత్తయ్య. మీరు ఏ బెంగ పెట్టుకోబాకండి. అలా ఎవరికి వారు పిసినారితనంతో ఏమేం ఆదా చేద్దామా అని అనుకుంటారు. కానీ వాళ్ళొకటనుకుంటే అది మరొకటవుతుంది. 2 రోజుల తర్వాత సురేష్ ఆఫీస్ నుంచి కోపంగా ఇంటికొస్తాడు. అతని బట్టల నుంచి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అవని, ఎక్కడున్నావే? తొందరగా ఇట్రా. ఏంటండి, ఆఫీస్ నుంచి రాగానే అరుస్తున్నారు? అరవకేం చేస్తారే? నా చొక్కాలు ఎలా ఉతుకుతున్నావు అసలు నువ్వు? ఆఫీస్లో నా పక్కన కూర్చున్న వాళ్ళంతా నా చొక్కా నుంచి వస్తున్న వాసన భరించలేక ముక్కు మూసుకుంటున్నారు. కనీసం సబ్బు పెట్టైనా ఉతుకుతున్నావా లేదా? సబ్బు పెడితే ఎక్కువ నీళ్లు ఖర్చు అవుతాయండి. అత్తయ్య గారు ఒక బకెట్ నీళ్ళే వాడమన్నారు కదా. అందుకే అంట్లు తోమిన నీళ్లు పడేయకుండా ఆ నీళ్లతోటే మీ బట్టలు నానబెట్టి ఒకే ఒక మగ్గు నీళ్లతో జాడించి ఆరేశాను. చూసారా ఎంత నీళ్ళు ఆదా చేశానో? ఏంటి, అంట్లు తోమిన నీళ్లతో నా చొక్కాలు ఉతికావా? నీ పిసినారితనం తగలయ్యా. అందుకే నా చొక్కా నుంచి ఈ ఉల్లిపాయల వాసన, సాంబార్ వాసన వస్తుంది. ఎండాకాలంలో చెమటికి ఆ వాసనతోడే నేను ఆఫీసులో ఉండలేకపోతున్నాను. దేవుడా! అంతలోనే 3వ కొడుకు అరుణ్ ఇంట్లోకి అరుచుకుంటూ వస్తాడు. అంజలి, ఏంటి ఇంట్లో అసలు గాలాటం లేదు? ఫ్యాన్ ఎందుకు ఆపేశావు? స్విచ్ చేస్తే ఎందుకు తిరగటం లేదు? ఫ్యాన్ వేస్తే కరెంటు కాలిపోతుందని నేను ఉదయాన్నే మెయిన్ స్విచ్ని ఆపేశానండి. ఎండాకాలంలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని అత్తయ్య చెప్పారు కదా, అందుకే ఈ ప్లాన్ వేసాను. మన ఇంట్లో పగలు కరెంటు ఉండదు. రాత్రికి ఒకటే లైటు, ఒకటే ఫ్యాన్ ఉంటుంది. నీ బుర్ర ఏమైనా చెడిపోయిందా? బయట ఎండ 40 డిగ్రీలు దాటిపోతుంటే ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తావా? ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేసావా ఏంటి? అవునండి, ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లో ఉంటే కరెంట్ లాగేస్తుందని అది కూడా ఆఫ్ చేసేసాను. చచ్చావురా దేవుడా! అందులో ఉదయం తెచ్చిన పాలు, పెరుగు అన్నీ ఉన్నాయి కదే. ఈ ఎండకి అవేమైపోవాలి? పోనీ తాగడానికి కాస్త చల్లటి నీళ్ళైనా ఇస్తావా? చల్లటి నీళ్ళేవి లేవండి. ఉదయం పట్టుకున్న కుళాయి నీళ్లున్నాయి. అవి సలసలా కాగుతున్నాయి. కాస్త ఊదుకొని తాగండి.
నీకు దండం పెడతానే బాబు, దాహంతో ప్రాణాలు పోతుంటే వేన్నీళ్లు ఊదుకొని తాగమంటావా? అలా అనుకుంటూ ఉండగా అదే సమయంలో ప్రసాద్ తల పట్టుకుంటూ హాల్లోకొస్తాడు. బాగా నీరసంగా ఉన్నాడు ప్రసాద్. శారదా, శారదా, నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, గొంతు కూడా ఎండిపోయింది, కాస్త మజ్జిగుంటే తీసుకురావే. మజ్జిగ ఎక్కడదండి? అంజలి ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసేసరికి పాలు పాడైపోయాయి, పెరుగు పులిసిపోయింది. నేను ముందే చెప్పానుగా, కడుపు నిండా నీళ్లు తాగితే ఆకలి దాహం అన్నీ పోతాయని కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని తాగండి. ఏంటే, నీకు బుద్ధుందా లేదా? ఎండాకాలంలో మజ్జిగ చల్లటి నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ వచ్చి మనుషులు పైకి పోతారు. నీ పిసినారితనం వల్ల నా ప్రాణం పోయేలాగుంది. మీరూరికి భయపడకండి, ఇదంతా పొదుపు అంటారు. ఇట్ట చేస్తేనే భవిష్యత్తు బాగుంటది. అలా అనుకుంటూ ఉండగా శారద, అవని, అంజలి తమ పిసినారితనం వల్ల ఆ ఇంట్లో మనుషులు నరకం చూస్తూ ఉంటారు. ఇల్లు కంపు కొడుతూ ఉంటుంది. ఉక్కపోతకు నిద్రపట్టదు. ఎండవేడికి అందరికీ చెమటకాయలొచ్చేస్తాయి. మరోవైపు అనామిక మాత్రం ఈ ఎండాకాలాన్ని చాలా తెలివిగా ఎదుర్కొంటుంది. తన గది, తన భర్త రమేష్ ఉండే ప్రదేశం చల్లగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంది. ఓ రోజు రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. అబ్బా, బయట ఎండ మండిపోతుంది, కానీ మన గదిలోకి రాగానే ఎంత చల్లగా ఉందో అనామిక. పైగా ఏసీ కూడా లేదు. అయినా ఇంత చల్లదనం ఎలా వస్తుంది? ఏసీ ఉంటేనే చల్లదనం రాదు కదండి. నేను కిటికీలకి వట్టి వెళ్ళ చాపలు కట్టాను. వాటి మీద అప్పుడప్పుడు నీళ్లు చల్లుతున్నాను. బయట నుంచి వచ్చే వేడి గాలి ఈ చాపల గుండా వచ్చి చల్లటి గాలిగా మారుతుంది. ఇదిగోండి, ఈ మట్టి కుండలో నీళ్ళు తాగండి. ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే ఎంతో చల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. నిజమే అనామిక, అమృతంలాగా ఉన్నాయి. మా తమ్ముళ్ళు సురేష్, అరుణ్ అయితే వాళ్ల పెళ్లాల పిసినారితనం తట్టుకోలేక మాడిపోతున్నారు. అమ్మ పెట్టిన రూల్స్కి నాన్నగారైతే నీరసించిపోయి మంచం పట్టారు. మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనామిక. బాధపడకండి, నాకు ఒక ఐడియా ఉంది. ఈరోజు వారి పిసినారితనం వల్ల కలిగిన నష్టాన్ని వారికి ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చేస్తాను. అలా ఉండగా ఆ రోజు మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంటుంది. శారద, అవని, అంజలి ముగ్గురు వంటగదిలో కూర్చొని చెమటలు కక్కుతూ ఉంటారు. ప్రసాద్, సురేష్, అరుణ్లు వేడి తట్టుకోలేక నీరసంగా పడుకుని ఉంటారు. అందరికీ దాహంగా ఉక్కపోతగా ఉంటుంది. అప్పుడు అనామిక అక్కడికొస్తుంది. అత్తయ్య, మావయ్య, అందరు ఇలా రండి. మా గది పక్కన ఉన్న పెద్ద వరండాలోకి వచ్చేయండి. ఎందుకు అనామిక, మా ఓపిక లేదు, కదలలేకపోతున్నాం. ఎండకి ప్రాణాలు పోయేలాగున్నాయి. దయచేసి నేను చెప్పేది విని ఒకసారి రండి అత్తయ్య. అలా చెప్పగానే అందరూ నీరసంగా నడుచుకుంటూ అనామిక ఏర్పాటు చేసిన వరండాలోకి వస్తారు. అక్కడికి రాగానే అందరికీ ఏదో తెలియని చల్లదనం, హాయి కలుగుతుంది. కిటికీలకు చల్లటి వట్టివేళ్ల పరదాలుంటాయి. గది మధ్యలో 2 పెద్ద మట్టి కుండలు, పక్కనే పుచ్చకాయ ముక్కలు, సబ్జా గింజలు వేసిన నిమ్మరసము ఉంటాయి. ఆహా, ఏంటనామిక ఈ మాయా! అడవిలో ఓయాసిస్సులాగా ఈ గది ఇంత చల్లగా ఎట్టా ఉందమ్మా! నా ప్రాణం లేచొచ్చిందనుకో. అవునక్క, ఎంత హాయిగా ఉందో. చెమట అంతా ఆరిపోయింది. ముందు మీరందరూ ఈ నిమ్మరసం తాగండి. ఇందులో సబ్జా గింజలు వేశాను. శరీరంలో ఉన్న వేడి మొత్తం లాగేస్తుంది. అలా అనగానే అందరూ గబగబా నిమ్మరసం, కుండలోని నీళ్లు తాగుతారు. సురేష్, అరుణ్లు పుచ్చకాయ ముక్కలు తిని బ్రతుకు జీవుడా అనుకుంటారు. అనామిక వదినా, నువ్వు దేవతవి తెలుసా? 2 రోజుల నుంచి చల్లటి నీళ్లు గొంతులో పడక నా ప్రాణం గాలిలో కలిసిపోయేలా ఉంది. అంజలి తన పిసినార్తనంతో నన్ను పైకి పంపించాలని చూసింది. అవునదినా, అవని బట్టలుతికే తీరుకి నేను ఆఫీస్ మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎండాకాలం వీళ్ళు చేస్తున్నది పొదుపు కాదు, మా ప్రాణాలతో చలగాటం. అనామిక, అంత బానే ఉందిలే గాని ఇట్ట చేస్తే కరెంటు బిల్లు, నీటి బిల్లు బాగా వస్తాయి కదే. నా దగ్గర అంత డబ్బు లేదు. అత్తయ్య, ఇందులో కరెంటు వాడింది ఏమని చెప్పండి? కుండలో నీళ్లు చల్లబడ్డానికి కరెంట్ అక్కర్లేదు. కిటికీలకి వట్టి వేల చేపలు కట్టడానికి కరెంట్ అవసరం లేదు. పుచ్చకాయలు, నిమ్మకాయలు మహా అయితే 100 రూపాయలుంటాయి. మీరు 10 రూపాయల బిల్లు ఆదా చేయడం కోసం లక్షల రూపాయల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అత్తయ్య. అంటే అంజలి, కరెంట్ ఆదా చేయాలి నిజమే, కానీ అవసరమైనప్పుడు ఫ్యాన్ వేసుకోకపోతే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలైతే మీ ఆయన 1,00,000 రూపాయల బిల్లు కట్టాలి. నీళ్ళు ఆదా చేయాలి, కానీ తాగడానికి వాడుకోపోతే డీహైడ్రేషన్ అయిపోతాం. బట్టలు సరిగ్గా ఉతక్కపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటికి మందులు కొనడానికి వేల ఖర్చులు అవుతాయి. అవసరానికి వాడుకోవడాన్ని పొదుపు అంటారు. అవసరానికి కూడా వాడుకోకుండా మాడిపోవడాన్ని పిసినారితనం అంటారు. అక్షరాల నిజం చెప్పావమ్మా అనామిక. సరదానికి ఇప్పుడైనా అర్థమైందా?
డబ్బులు దాచుకోవడం ముఖ్యం కాదు, ఉన్న డబ్బుతో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యం. నన్ను క్షమించండి అత్తయ్య, నాకేదో తెలియక పిచ్చి పనులు చేశాను. బట్టలు ఎలా ఉతకాలో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ ఎండాకాలం పద్ధతిగా నీళ్లు వాడుకుంటూ శుభ్రంగా ఉంటాను. అవునత్తయ్య, నేను కూడా పొదుపు పేరుతో నా భర్తని చాలా ఇబ్బంది పెట్టేశాను. ఇకపై పిసినారితనంగా ఉండను. అనామిక అక్క చెప్పినట్లు కిటికీలకి వట్టివేలు కడతాను, కొండలోనే నీళ్లు పెట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా అనామిక. అతను కదా నా అహంకారంతో నీ మాట వినలేదు. నీ తెలివితేటలతో మా అందరి కళ్ళు తెరిపించావు. ఈ ఎండాకాలాన్ని నీ పిసినారితనంతో కాదు, నీలాగా తెలివితో సహజంగా పద్ధతులతో జయించాలని నాకు ఇవాళే తెలిసి వచ్చిందమ్మా. ఇక ఇవాళ నుంచి ఇంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది రాదు. అలా ఆ తర్వాత నుంచి శారద, అవని, అంజలి తమ పిసినారితనాన్ని పూర్తిగా విడిచిపెడతారు. అనామిక సూచనల మేరకు ఎండాకాలాన్ని తట్టుకోవటానికి న్యాచురల్గా దొరికే పళ్లను, మట్టి కుండల్ని వాడుకుంటూ అవసరమైనంత వరకు కరెంటుని, నీళ్లను వాడుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ ఇల్లంటే పద్ధతులకు నిలయం. ఆ ఇంట్లో అక్షయ తృతీయ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ల ఇంట్లోకొచ్చినట్టు జరుపుకుంటారు. ఆ రోజు కనీసం ఒక చిన్న బంగారు బిళ్ళైనా కొనాలని, అది ఇంటికి ఐశ్వర్యం తెస్తుందని వారి నమ్మకం. కానీ ఈ ఏడాది పరిస్థితి వేరు. వ్యాపారంలో భారీ నష్టాలు రావటం వల్ల అప్పుల వాళ్ళు తలుపు తడుతున్నారు. ఈ తరుణంలో పండుగ జరుపుకోవటం ఆ కుటుంబానికి సవాలుగా మారింది. ఒకరోజు ఉదయం, అమ్మా అనామిక, అప్పుడే మన ఇంటి పని పూర్తి చేసావా తల్లి? ఈరోజు మన ముంగిట ముగ్గు బాగుంది, కానీ నా మనసులో మాత్రం ఏదో వెలితి కనిపిస్తుందమ్మా. అనామిక అప్పుడే కాఫీ తెస్తూ ఇలా అంటుంది. ఎందుకు మావి గారు అలా అంటారు? కష్టాలు ఎవరికైనా రాకుండా ఉంటాయా? ఈ అక్షయ తృతీయ మనకి కొత్త ఆశనిస్తుంది. ఇదిగోండి అల్లం కాఫీ తాగండి. యావండి, మరి ఈరోజు బంగారం కొనడానికి వెళ్తున్నారా? ముహూర్తం 10 గంటలకని పురోహితులు గారు చెప్పారు. రమేష్ ఏమంటున్నాడు? అప్పుడే రమేష్ హాల్లోకొచ్చాడు. అమ్మా, నాన్న, నిజం చెప్పాలంటే నా దగ్గర ఈరోజు 10,000 రూపాయలు కూడా లేవు. వ్యాపారం సరుకంతా గోడౌన్లోనే ఉండిపోయింది. మార్కెట్ ప్రస్తుతం డౌన్ ఉంది. నేను అనుకున్నట్టు ఈసారి వ్యాపారం జరగలేదు. ఈసారికి బంగారం కొనటం మానేద్దామా? అదే మేలండి. ఈ ఒక్కసారి బంగారం కొనకపోతే ఏమీ అవదు. ఆ లక్ష్మీదేవి తల్లి మన పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. మన కుటుంబం అంతా కలిసి ఉండడమే మనకొక పెద్ద ఐశ్వర్యం. అత్తయ్య, మీరేం బాధపడకండి. మనం తల్లికి మనస్ఫూర్తిగా భక్తితో నైవేద్యం పెట్టి ఆ తల్లిని మన అప్పులు తీర్చమని కోరుకుంటే చాలు. అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. సరేనమ్మా, నీ వివేకమే మాకు ధైర్యం. నువ్వన్నట్టు జగమెరిగిన లక్ష్మీదేవికి మన పరిస్థితి అర్థమవుతుందిలే. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అవని, అంజలి హాల్లోకొచ్చారు. వాళ్ళు పట్టుచీరలు, ఒళ్లంతా నగలతో ధకధకా మెరిసిపోతున్నారు. పండగంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ల ఉద్దేశం. ఏంటి సురేష్, ఇంకా రెడీ అవ్వలేదు? 10 గంటలకి ముహూర్తం అన్నారు కదా. మా నాన్నగారు ఆల్రెడీ నాకు మెసేజ్ చేశారు. ఆయన అప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి నా కోసం ఒక డైమండ్ నెక్లెస్ బుక్ చేశారట. మనం ఎప్పుడు వెళ్తున్నాం? అవని, అది ఈసారి మన బిజినెస్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా, అందుకే ఈసారి మన ఇంట్లో ఎవరు గోల్డ్ కొనలేదు. ఏంటి బావా, ఈసారి మనం గోల్డ్ కొనటం లేదా? అక్షయ తృతీయ రోజు ఒక చిన్న గోల్డ్ ఉంగరం కూడా కొనకపోతే ఆ ఏడాదంతా దరిద్రమే ఉంటుందని మా అమ్మ చెప్పేది. అరుణ్, నువ్వు కూడా అలాగే అంటావా? నాకు ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న జ్యువెలరీ షాప్లో ఉన్న కొత్త డిజైన్ నెక్లెస్ కావాలి. అంజలి, కొంచెం ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకో. మార్కెట్ డౌన్ ఉండటం వల్ల మనకి ఈసారి లాభాల బదులు నష్టాలు వచ్చాయి. మనం ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. అవని అనామిక వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. ఓహో, నాకు అస్సలు విషయం ఇప్పుడే అర్థమైంది. ఈ అనామిక అక్కగారు తన ఫిలాసఫీలు అందరి మీద రుద్దేసుంటారు. అనామిక అక్క, నీకు బంగారం అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే నీ పుట్టింట్లో ఎప్పుడు 1 గ్రామ్ బంగారం కూడా కొనుండరు కదా. మీ నాన్నకి కనీసం ఒక చిన్న వెండి బిళ్ళ కొనే స్తోమత కూడా లేదు. అందుకే నీకు దాని విలువ తెలీదు. కానీ మేము అలా కాదు.
మేము పుట్టినప్పటి నుండి బంగారం ధరిస్తూనే పెరిగాం. అది ఒక హోదా. అవని అక్క, అనామిక అక్కకి బంగారం కొనకపోవడమే మంచిది. లేదంటే తన పాత బట్టల మీద ఆ కొత్త బంగారం చూస్తే అసహ్యంగా ఉంటుంది. మీరు కొనకపోయినా పర్వాలేదు, మా నాన్నకి కాల్ చేస్తాను. ఆయన నాకు కావలసినంత డబ్బు పంపిస్తారు. మీ పేదరికం మా మీద రుద్దకండి. అవని, అంజలి, నోరు అదుపులో పెట్టుకోండి. అనామిక పుట్టింటి గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఆమె మన ఇంటి పెద్ద కోళ్ళు. మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు పొదుపు చేయాలని చెప్పడం సంస్కారం. దాన్ని పేదరికం అనరు. అవని అంజలి మాటలకి అనామిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు అనామిక ఇలా అంటుంది. పర్వాలేదులే అత్తయ్య, వాళ్ళేదో తెలియక అలా అన్నారు. అంజలి, నేను నిన్ను తక్కువ చేయాలని బంగారం వద్దు అనలేదు. ఉన్నంతలో సర్దుకుందాం అని మాత్రమే చెప్పాను. మీకు వీలు కాకపోతే మీరు కొనుక్కోబాకండి. మీకోసం మా ఇష్టాల్ని ఎందుకు కాదనుకోవాలి? సర్దుకోవడం నీకు అలవాటేమోనక్క, మాకు కాదు. చూడు, ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేస్తాను. అంజలి తన తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, ఇక్కడ అరుణు బంగారం కొనివ్వడం లేదు. అక్షయ తృతీయ రోజు నేను ఖాళీ మెడతో ఉండలేను. నాకు 5 లక్షలు కావాలి అని పంతం పట్టింది అంజలి. అటువైపు అంజలి తండ్రి మొదట వారించినా కూతురి మొండితనం ముందు తల వంచి ఆన్లైన్లో డబ్బులు పంపారు. అవని కూడా అలాగే తన తండ్రి దగ్గర డబ్బులు అడిగింది. ఇద్దరూ వెంటనే 2 ఖరీదైన బంగారు హారాలని గోల్డ్ షాప్ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ చేశారు. ఇక మధ్యాహ్నం భోజనం ముగిసింది. అవని అంజలి తమ కొత్త హారాలు మెడలో వేసుకుని హాల్లో నిలబడి మురిసిపోతున్నారు. చూసావా అంజలి, ఈ డిజైన్ ఎంత షైనింగ్గా ఉందో. ఈ డిజైన్కి 5 లక్షలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. అక్షయ తృతీయ అంటే ఇలా ఉండాలబ్బా. ఎవరో పేదాళ్ళు వద్దన్నారని మనం ఆగల ఏంటి? అవునక్క, అనామిక అక్క మోకం చూడు ఎలా మాడిపోయిందో. వంటింట్లో ఆ పొగలో మగ్గిపోతూ మన నగలు చూసి లోపల అసూయతో కుమిలిపోతుంది. అయినా మన నగలను చూశాక ఆమెకు అసూయ కాక ఏముంటుందిలే. అనామికకి అవని అంజలి మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి. అప్పుడు అనామిక ఇలా అంటుంది. అంజలి, నాకు మీరంటే ఏమీ అసూయ లేదు. మీరు సంతోషంగా ఉంటే అది నాకు కూడా సంతోషమే. పదండి, సాయంత్రం పూజ ఉంది కదా, త్వరగా స్నానాలు చేసిరండి. నేను ఇల్లంతా శుభ్రం చేస్తాను. అంజలి తన కొత్త నెక్లెస్ని తీసి స్నానానికి వెళ్ళింది. అవని కూడా పక్క గదిలోకి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో అనామిక ఇల్లంతా తుడుచుకుంటూ అంజలి గదిని కూడా శుభ్రం చేయటానికి లోపలికి వెళ్ళింది. అంజలి స్నానం ముగించొచ్చి చూసేసరికి టేబుల్ మీద ఉన్న బంగారు హారం మాయమైంది. అంజలి గట్టిగా అరుస్తూ హాల్లోకొచ్చింది. ప్రసాద్ ఇంట్లో ఒక్కసారిగా తుఫాను మొదలైంది. నా బంగారం, నా కొత్త హారం లేదు. అరుణు, అవని అక్క, సురేష్ బావా, అందరూ రండి. ఇప్పుడే కదా ఇక్కడ పెట్టాను. ఎవరో నా హారాన్ని తీసేశారు. అంజలి అరుపులకి అందరూ పరుగునక్కడికి వచ్చారు. ఏంటంజలి, సరిగ్గానే చూసావా? మంచం కింద పడిందేమో ఒకవేళ చూడు. లేదక్క, పదే పదే వెతికాను. ఇక్కడికి అనామిక అక్క తప్పించి ఎవరూ రాలేదు. ఆమె నా గది శుభ్రం చేయడానికి లోపలికి వచ్చింది. నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక్కతే ఉంది ఈ గదిలో. నాకు అనామిక అక్క మీద అనుమానంగా ఉంది. అంజలి, ఏంటా మాటలో? అనామిక అట్ట ఎందుకు చేసుద్ది? ఎందుకు చేస్తుందంటే అనామిక అక్కకి నేనంటే అసూయ కాబట్టి. ఉదయం మేము తనని తిట్టామని చిన్న మాట అన్నాం కదా, ఆ పగ తీర్చుకోవడానికి ఈ దొంగతనం చేసింది. చెప్పక్క, నా నగ ఎక్కడా? నా నగ నాకు ఇవ్వు. అంజలి, ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఇక తుడిచాను, కానీ నీ నగను మాత్రం ముట్టుకోలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. దొంగలందరూ ఇలాగే ఏడుస్తారు. మీ అమ్మ నాన్నలకి 1 గ్రామ్ బంగారం కూడా కొనే స్తోమత లేకపోయేసరికి ఇట తోడుకోడలు నగలు దోచుకోవడం నేర్పించారా? నీకు ఆస్తి అంటే ఎంత అత్యాసం ఇప్పుడు అర్థమైంది. నువ్వు పుట్టుకతోనే పేద్దనివి మాత్రమే కాదు, బుద్ధిలో కూడా దరిద్రురాలివే. అంజలి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నిజమేంటో తెలిసే వరకు ఎవరి మీద నింద వేయకూడదు. నా అనుమానం నిజమైతే ఆ పోయినగా అనామిక అక్క గదిలోనే ఉంటది. నేను ఇప్పుడే వెళ్ళి అనామిక అక్క గది మొత్తం వెతుకుతాను. అప్పుడు తెలుస్తుంది నిజమైన దొంగ ఎవరో. అంజలి అనామిక గదిలోకి వెళ్లి బట్టలన్నీ బయటపడేసింది. కానీ ఆ నగ ఎక్కడా దొరకలేదు. అంజలి, బహుశా ఆమె నీ నగని ఇంకెక్కడైనా దాచేసిందేమో. అనామిక అక్క, నువ్వు మంచిదాని అనుకున్నావు, కానీ ఇంత నిజంగా ప్రవర్తిస్తావని ఊహించలేదు. హారం ఎక్కడ దాచావు నిజం చెప్తే నీకే మంచిదక్క.
లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. నన్ను నమ్మండి, నేనే పాపము చేయలేదు. రమేష్ బావు గారు, నన్ను అగిప్పించండి, లేదంటే పోలీసులు పిలుస్తాను. మీ బతుకులకి 5 లక్షలంటే ఎంత పెద్దదో నాకు తెలుసు. అది అమ్మితే మీ అప్పులన్నీ తీరిపోతాయని ఈమె ప్లాన్ వేసింది. అనామిక తీవ్రమైన వేదనకు లోనైంది. తన స్వార్థం లేని సేవను అందరూ ఇలా దొంగతనంగా చిత్రీకరిస్తుంటే ఆమె గుండె ఆక్రోశంతో తల్లడిల్లింది. ముఖ్యంగా తన తల్లిదండ్రుల్ని హేళన చేస్తుంటే ఆమె భరించలేకపోయింది. నేనే తప్పు చేయలేదు మామయ్య గారు. నా వల్ల నా తల్లిదండ్రులకి అపవాదం రాకూడదు. కట్టుబట్టలతో సహా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని బయటకు వెళ్ళబోయింది అనామిక. సరిగ్గా అప్పుడే అరుణ్ బయట నుంచి వచ్చాడు. అతనికి మొత్తం గొడవేంటో అర్థమైంది. ఆగండి, ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అనామిక వదినని వేలెత్తి చూపే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. ఏంటారు నువ్వు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నావా? నా నగ పోయింది, దాని ధర 5 లక్షల రూపాయలు. ఆ అనామిక అక్క నా నగ తీసింది. అరుణ్ కోపంతో తన జేబులో ఉన్న హారాన్ని బయటకు తీశాడు. ఇదే కదా నీ నగ? దీనికోసమే కదా అనామిక వద్దని నువ్వు ఇన్ని మాటలంటున్నావు? అరుణ హారం చూపించేసరికి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అరుణ్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా హారం నువ్వెందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నానా? అంజలి, ఈరోజు ఉదయం నుంచి నువ్వు అవని కలిసి వదినని ఎంత హేళన చేశారో నేను చూశాను. ఆమె పేదరికాన్ని తిట్టారు, ఆమె పుట్టింటిని అవమానించారు. డబ్బుంటే మీరు లోకాన్ని జయించొచ్చని, డబ్బు లేనివాడు మనిషి కాదని నిరూపించటానికి తాపత్రయపడ్డారు. మీ దగ్గర బంగారం ఉంటే అది ఎంత అహంకారాన్ని ఇస్తుందో, అది ఒక్క నిమిషం లేకపోతే మీరు ఎంతలా విలవిల్లాడతారో, నిందలు ఎలా వేస్తారో మీకు చూపించాలనుకున్నాను. వదిన గదిని శుభ్రం చేసి బయటకు రాగానే ఆ నగ కిటికీ పక్కన టేబుల్ మీద ఉండటం చూసి నేనే తీసుకున్నాను. నువ్వు వదిన మీద నింద వేస్తావని నాకు తెలుసు, కానీ ఆమె కన్నవాళ్ళని ఇంత నీచంగా తిడతావని అనుకోలేదు. అంజలి, 5 లక్షల నగపోతే ఇంతలా ఏడుస్తున్నావే? మరి 10 ఏళ్లుగా ఈ ఇంటి కోసం తన జీవితాన్ని, తన సంతోషాన్ని ధారపోస్తున్న వదిన మనసు విరిగిపోతే దాని విలువెంత? అనామికని అనవసరంగా అవమానించి, అనుమానించి అలా మాటలన్నందుకు అంజలికి ఏదోలాగా అనిపించింది. అరుణ్, నేను ఏదో ఆవేశంలో చాలా పెద్ద తప్పే చేశాను. అనామిక అక్క, నన్ను క్షమించు. నేను నిన్ను, నీ పుట్టింటిని ఆవేశంలో ఎన్నో మాటలు అనేశాను. దయచేసి క్షమించక్క. అంజలి, నగపోయిందనే ఆవేదనలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. బంగారం అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, అందుకే నువ్వేమన్నా సరే నేను తిరిగి ఏమనలేదు. బంగారం పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ మన బంధం విడిపోతే మళ్ళీ అతికించలేం కదా. మన ముగ్గురం తోడుకోడలం కాదు, ఒకే తల్లి పిల్లలాగా ఉండాలనేది నా కోరిక. అక్క, ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది? మేము నిన్ను రాచి రంపాన పెట్టినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నీ సంస్కారం ముందు మా కోట్లు తృణప్రాయం అక్క. చూశారా అమ్మాయిలు, అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం ఇంటికి తెచ్చుకోవడమే కాదు, అక్షయమైన అంటే తరిగిపోని సుఖశాంతుల్ని, చెదరని బంధాల్ని ఇంటికి తెచ్చుకోవటం. ఏ ఇంట్లో అయితే కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అవునమ్మా, బంగారం ధర పెరిగితే మనకు లాభం రావచ్చు, గాని మన మధ్య ఉన్న ప్రేమ పెరిగితే వచ్చే ఆనందం అమూల్యం. అనామిక, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి తల్లి. అత్తయ్య, రేపటి నుంచి మేము అనామిక అక్క చెప్పినట్టే వింటాం. మాకు ఇంట్లో ప్రేమే కావాలి. మామయ్య గారు, అత్తయ్య, ఈ రోజు నుంచి నాకు ఈ బంగారం మీద ఆశపోయింది. ఈ నగని అనామిక అక్కకే ఇచ్చేస్తున్నాను. ఆమె ఇష్టం వచ్చినట్టు వాడుకోనివ్వండి. వద్దంజలి, అది నువ్వు ఇష్టంతో కొనుక్కున్నావు, నువ్వు వేసుకుంటేనే నాకు సంతోషం. పదండి, అందరం కలిసి లక్ష్మీ పూజ చేసుకుందాం. మన వ్యాపారం మళ్ళీ పుంజుకోవాలని కోరుకుందాం. ఇక ఆ రోజు ప్రసాద్ ఇంట్లో అక్షయ తృతీయ నిజమైన అర్థాన్ని సంతరించుకుంది. ధనిక గర్వం మాయమైంది, ఆత్మీయత వెల్లివిరిసింది. అనామిక తన సహనంతో అపవాదును గెలిచింది. ఆ కుటుంబం ఇప్పుడు అందరికీ ఆదర్శమైంది. అక్షయ తృతీయ అంటే బంగారం మాత్రమే కాదు, అన్యోన్యమైన బంధం అని వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. రండమ్మా, అందరం కలిసి లక్ష్మీ తల్లిని మొక్కుకుందాం అని కుటుంబం అంతా జై లక్ష్మీమాత అంటూ ఆ లక్ష్మీమాతను వేడుకున్నారు. అనామిక అత్తాకోడళ్ళు టీవీ ప్రేక్షక మహాశైలందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.